శ్రావణ మాసంలో వచ్చే బహుళ అమావాస్యను పొలాల అమావాస్య అంటారు. ఈ పొలాల అమావాస్య కథకు ఎంతో విశిష్టత ఉంది. పూర్వం పిల్లలమర్రి అనే గ్రామంలో సంతాన రామదానులు అనే స్మార్త పండితులు ఉండేవారు. ఆయనకు 7 మగపిల్లలు. అందరికీ పెళ్ళిళ్ళయి కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్ద కోడళ్ళు 6గురికి పిల్లలు పుట్టారు. కానీ చిన్న కోడలికి మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోవడం జరిగేది. అలా 6 సార్లు జరిగింది. ఆ కారణంగా ఏ కోడలికి పొలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు. అందుచేత సుగుణంటే వారికి చాలా కోపం. 7వ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది. ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడళ్ళు నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణ ప్రసవమై చనిపోయిన శిశువుని కంది. ఆ సంగతి తోటి కోడళ్లకు తెలిస్తే వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూటను ఉంచి తన తోటి కోడళ్లతో కలిసి వ్రతాన్ని ఆచరించింది. ఆ తర్వాత ఇంటికి వచ్చి మరణించిన పుత్రుని ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చొని విలపించసాగింది. ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పొలాలదేవి సుగుణ దగ్గరికి వచ్చి ఎందుకు రోధిస్తున్నావు అని అడిగింది. సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది. పొలాలమ్మాదేవి జాలిపడి, సుగుణ, నీవు సమాధుల దగ్గర ఉండి నీవు ఏ పేర్లు పెట్టాలని అనుకున్నావో నీ పిల్లలకు ఆ పేర్లతో పెట్టి పిలువు అని చెప్పి మాయమైంది. సుగుణ తమ పిల్లల సమాధుల దగ్గరికి వెళ్ళి పేర్లతో పిలిచింది. ఆ పిల్లలందరూ సమాధి నుండి లేచి వచ్చి తల్లిని హత్తుకున్నారు.